ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. అట్లనే పార్టీల లోపలి దొంగల్ని కూడా పట్టలేరా అనంటే ఏమో మరి. బయటోళ్ళు పబ్లిక్ ఏమో ఆ దొంగ ఎవలో మాకు తెలుసు అనుకుంటా ఓపెన్ గా ఒక్క తీరే పోస్టులు వేస్తుర్రు. మన ఆయంత మ్యాటర్ హస్తం పార్టీ హైకమాండ్ తెలవకుండా వచ్చినా తెలిసినా లైట్ తీసుకుంటురా. కాంగ్రెస్ పార్టీకి బయటలతోని కంటే పార్టీలతోనే గండాలు గట్టిగా మోపైతట్టున్నాయి పోరి. ఆ ముచ్చట మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ చేయంగా మళ్ళోసారి కుల్లా తెలిసిపోయినట్టే కొడుతున్నది. కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పేపర్లల్లా చాలా లోపాలు నిన్న ముచ్చట మాకు తెలంగాణకేలే వచ్చింది. ఆడ సర్కారులో కాంగ్రెస్ కేలే కొందరు మాకు సమాచారం ఇచ్చిరు అనుకుంటా పెద్ద బాంబు వేల్సిట్టు బీజేపీ మంత్రి కైలాసు. మరి ఎవలో పార్టీల పడనులు అంటే వేరే గాని స్వయానా కమలం పార్టీ మంత్రి ఉండి కాంగ్రెస్ లీడర్లే మాకు చెప్పిరని కుదార్థంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు ఎన్నోదుల సందోయినొస్తున్న అనుమానాలకు ఇంకింత బలం వచ్చినట్టు అయిపోయింది. అయితే ఇంతకు మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసు ఏంటిదనంటే నారాయణపేట జిల్లా కాంగ్రెస్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి ఓ బుజ్జిని లైంగికంగా వేధించిండు సంపుతాన్ని బెదిరించిండు అనుకుంటా కూడా ఓ కేసు బుక్ అయింది. మరి ఆయన మీద పార్టీ పరంగా కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదనుకుంటా పోయినేడాది ఆగస్టు 28 తారీఖు నాడు పిటిషన్ వేసింది టీడీపీ మాజీ లీడర్ ఒక ఆమె. దాంట్లో మీనాక్షి నటరాజన్ తో పాటుగా ఇంకొందరికి సమన్లు జారీ చేసింది కోర్టు. రాజ్యసభ నామినేషన్ పత్రాలల్లా ఈ ముచ్చటను మొత్తానికే చెప్పుకోలేదనుకుంటా ఎన్నికల కమిషన్ నామినేషన్ కొట్టేసింది. అవి ఆడ మోపైంది పంచాదంతా. రాష్ట్రంలో మొత్తం ఏమేమైతున్నది, ఈడున్న హస్తం గవర్నమెంట్ తో పబ్లిక్ ఎంత నారాజులు ఉన్నారు, లోపల ఎన్ని ఆగం కథలు అవుతున్నాయి. ఇగో ఇవన్నీ మీనాక్షి నటరాజనే హైకమాండ్ దృష్టికి తీసుకుపోతుందనే ఆమె మీద తెలంగాణలో ఉన్న కేసుల వివరాలన్నీ కావాలనే సీక్రెట్ గా మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్ల చెవులేసి ఆమె నామినేషన్ కొట్టేసి తీరి చేసిర్రా అనుకుంటా పొలిటికల్ సర్కిల్ పొట్టు గుసగుసలని వస్తున్నాయి. ఇటువంటి డౌట్లు పుట్ల కొద్ది తిరుగుతుండే వరకలా మీనాక్షి నటరాజన్ ముచ్చటతోనైనా కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళు తెరిస్తే బెటర్ అనుకుంటా హ్యాండ్ పార్టీ పెద్దలకు బ్లైండ్ గా నమ్మకూరి మీవోలునని సలహాలు ఇస్తురట కొందరు. ఈడైతున్న ముచ్చట్ల మీద ఉప్పును పట్టుకపోయి మధ్యప్రదేశ్లో మసాలా కలిపి షేరేస్తుంది ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు ఉంటే ఇక కాంగ్రెస్ ను చూసి అయ్యో పాపం అనుకోవాల్సిందే. గ్రూప్ పంచాదులు గుసగుసలతోనే పలసగైతున్న పార్టీ లీడర్ల పతార నడమ తెలంగాణలో ఇసొంటి కాకుండా ఇప్పటికైనా హైకమాండ్ పని మీద పడితే మస్తు బెటర్ ఉంటది అనుకుంటే మంచి మాటతో చెప్తున్నారట. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఎవరు ఎన్నుకున్నారనేది కాంగ్రెస్ లోపల ఎంక్వైరీ చేయించుకోవాలి. లేకుంటే రేపు ప్రమాదమే. మరి ఉందేలే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఇది అవమానం అనే చెప్పాలి. కాబట్టి ఇంటి దొంగను గుర్తుపట్టి ఇల్లు చక్కబెట్టుకుంటేనే ఇగురంతో ఇంత ఏమన్నా ముంగట పడుతుంది అనుకుంటా ఉచిత సలహాలు ఇస్తున్నారట. మరి షే పార్టీ షే జారిపోతున్న లీడర్ల తీరు మీద ఏం చర్యలు తీసుకుంటారనేది రేపు చూడాలిగా.